తెలంగాణలో నూతన జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ కోసం నేటి నుంచి 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశాలు జరగనున్నాయి. జిల్లాల విభజనకు తీసుకున్న ప్రమాణాలు, మ్యాప్లు, ఇతర అంశాలపై కలెక్టర్లు సమగ్ర వివరాలు సమర్పించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు దృశ్యాత్మక వివరణకు సిద్ధమై రావాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సూచించింది. సమావేశంలో ప్రతి జిల్లా ప్రతిపాదనపై విస్తృతంగా చర్చించి తుది నివేదిక రూపొందించనున్నారు. జిల్లాల పునర్విభజనతో రాష్ట్ర ముఖచిత్రం నూతనంగా ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే జిల్లాల ప్రతిపాదనలపై కలెక్టర్ల సమావేశంలో విస్పష్టమైన సూచనలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విస్తృతంగా చర్చించనున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశాల్లో నివేదికల ఆధారంగా జిల్లాల వారీగా లోతుగా సమీక్ష జరపనున్నారు. సచివాలయం వేదికగా ప్రారంభం కానున్న కలెక్టర్ల సమావేశాలకు ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించనున్నారు. నూతన జిల్లాల కోసం పాటించిన ప్రామాణికాలు, నిబంధనలు, పటాలపై దృశ్యాత్మక వివరణ సమర్పించేలా ఏర్పాట్లు పూర్తి చేసుకుని రావాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. సమావేశాల అనంతరం నూతన జిల్లాలు, మండలాలు, డివిజన్లపై తుది ప్రతిపాదనలు రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు. సీఎం ఆమోదమే తరువాయి జిల్లాల ఏర్పాటు కార్యాచరణ ప్రారంభం కానుంది. అభిప్రాయ సేకరణ, అఖిలపక్ష సమావేశాలకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల సర్దుబాటుకు మార్గదర్శకాలు జారీ కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాల వారీగా అధికారులు, ఉద్యోగులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. ప్రతి జిల్లాలో భవన నిర్మాణాల కోసం 100 కోట్ల రూపాయల చొప్పున నిధులను కేటాయించాలని ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. వివాదాలు లేని జిల్లాలకు ఈ వారంలోనే నిధులు విడుదలయ్యే వీలుంది. గతంలో భూపరిపాలనా కమిషనరేట్ పరిధిలో కొత్త జిల్లాల కూర్పు జరిగింది. తాజాగా కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగానే కొత్తగా రాష్ట్రస్థాయి జిల్లాల పునర్వ్యవస్థీకరణ నివేదిక రూపొందిస్తారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో 20 నుంచి 25 మండలాలు, 11 నుంచి 18 లక్షల జనాభా ఉండేలా 7 నుంచి 17 వేల మంది ఉద్యోగులతో జిల్లా స్వరూపం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశంలో ప్రస్తుతం జిల్లాల సగటు జనాభా 19 లక్షలు ఉండగా రాష్ట్రంలో మాత్రం 35 లక్షలుగా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా జనాభాను సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మండలాల సంఖ్యను పెంచాలని కేసీఆర్ ఆదేశించడం వల్ల అధికారులకు మరింత వెసులుబాటు దొరికింది. మహబూబ్ నగర్ జిల్లాలో మండలాలను 75కు పెంచి 3 జిల్లాల్లో సర్దుబాటు చేయనున్నారు. మహబూబ్ నగర్లో 18 లక్షలు, నాగర్ కర్నూల్లో 11, వనపర్తిలో 11 లక్షల చొప్పున జనాభా సర్దుబాటు చేయనున్నారు. మెదక్ జిల్లాలోని 46 మండలాలను 60కి పెంచి మెదక్ జిల్లాకు 17 లక్షలు, సంగారెడ్డికి 24 లక్షలు, సిద్దిపేటకు 19 లక్షల జనాభా కేటాయించే అవకాశముంది. ప్రస్తుతమున్న మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లకు తోడు నారాయణఖేడ్, నర్సాపూర్, గజ్వేల్లు కొత్తగా రెవెన్యూ డివిజన్లు కానున్నాయి. ఖమ్మం జిల్లాలోని 41 మండలాలను 48కి పెంచి ఖమ్మంలో 24, కొత్తగూడెం జిల్లాలో 24 మండలాలుగా విభజించే వీలుంది. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఆదిలాబాద్కు 12.91 లక్షలు, మంచిర్యాల జిల్లాకు 14.49 లక్షల జనాభా కేటాయించనున్నారు. కలెక్టర్ల సమావేశం తర్వాత ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చిన అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.